కార్గిల్ దినోత్సవ కార్యక్రమం మార్కాపురం పట్టణంలోని శ్రీ సాధన డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంపర్క ప్రముఖ రామకృష్ణ పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ మధుసూదన శాస్త్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి కలిగి ఉండి దేశం పట్ల ధర్మం పట్ల విధేయులుగా ఉండాలని సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు ఆనంద్, కళాశాల ఆచార్యులు పవన్ తదితరులు పాల్గొన్నారు. దేశభక్తి అంటే రోడ్ల మీద రంకెలేసేది కాదు. మన తోటి మానవుడు కష్టాల్లో ఉంటే వాడిని ఆదుకోవడమే దేశభక్తి. ఇక్కడ రెండు రకాలైన కాంట్రవర్సీలు ఉంటాయి. మహానుభావులు గురియాడ అప్పారావు గారు చెప్పారు, ఏమొస్తాయని పేరు చెప్పని గుర్తు, దేశం అంటే ఇది కరెక్టా కాదా? మట్టి కాకపోతే మీళ్ళు మాకు ఇచ్చేస్తారా? ఒప్పుకుంటారా? చిన్న జానెడు స్థలం జరిగితే కొట్టేస్తారు, తలకాయలు పడతాం కదా. అంటే దేశం అంటే మట్టి కూడా. ఆయన చెప్పారు బాగుంటే ఇది అప్పట్లో వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ మనందరం కూడా మన చుట్టూ ఉండే వ్యవస్థ అంతా మంది అనుకొని మనం జాగ్రత్తగా ఉంటే దాన్ని దేశభక్తి అంటాం. చిన్న ఎగ్జాంపుల్, మనం నడుచుకుంటూ వెళ్తాం, మార్గాపులో నీటి కొరత చాలా ఎక్కువ ఉంది, ఒక చోట కుళాయిలో నుంచి ధారాళంగా నీళ్ళు వెళ్తుంది, మనం దాన్ని బంద్ చేసి వెళ్ళిపోయాం. దీన్ని ఏమంటాం? దేశభక్తి. మనం పోయి యుద్ధం చేసిన పళ్ళ, శత్రువుల్ని చంపాల్సిన పళ్ళ, మన చేయి తెంచి అక్కడ పడాల్సిన పళ్ళ. చిన్న చిన్న విషయాలు అనమాట. కాలేజీ నుంచి బయటకు వెళ్తుంటాం, అప్పుడు దాకా అన్ని ఫ్యాన్లు తిరుగుతుంటాయి, ఒక స్టూడెంట్ మాత్రం అన్ని ఫ్యాన్లు ఆపి వెళ్ళాడు, అది కూడా దేశభక్తి. కాబట్టి మనందరికీ బార్డర్లోకి వెళ్ళి యుద్ధం చేసే అంత అవకాశం భగవంతుడు మనకి ఇవ్వలే. మనందరం కూడా పాపులు ఆ విషయంలో. ఎవరైతే తన ప్రాణాలు పోతున్నా తన సైన్యం, తన చుట్టుపక్కల ప్రజల్ని, తన మాతృమూర్తుల్ని కాపాడుకోవాలని చెప్పేసి ప్రాణాన్ని ఫలంగా పెడతాడో అతడు హీరో. రియల్ హీరో మన సైన్యం, రియల్ హీరో. మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు రియల్ హీరో. మిగతా అందరు రియల్ హీరోలు ఫైట్ చేస్తారు, మట్టి తుడుచుకుంటారు, మళ్ళీ బయటకు వచ్చి కూర్చుంటారు. కానీ వాళ్ళు అలా కాదు కదా. భారతదేశం చిర పురాతనమైంది. కొన్ని లక్షల సంవత్సరాల నాటి నాగరికత మంది మనందరం చదువుకుంటుంటాం. సింధు నాగరికత, హరప్ప నాగరికత, మహంజోర నాగరికత, అనేక రకాలైన సంస్కృతులు, అనేక రకాలైన ఇతర మతాల వారు మనపై దాడులు చేశారు. ఈ దేశాన్ని నాశనం చేయాలని ట్రై చేశారు. కానీ వాళ్ళను మనలో ఇనుమడింప చేసుకున్నాం తప్ప మనం వాళ్ళలాగా మారలే. అందుకనే భారతదేశంలో అన్ని రకాలైన మతాలు కలిసిమెలిసి జీవిస్తున్నాయి. మిగతా చోట్ల అలా ఉండదు. వాళ్ళు సెకండ్ క్యాడర్లో ఉంటారు. ఇక్కడ అట్లా కాదు, అందరినీ గౌరవిస్తాం. మైనారిటీల పేరుతో ఇంకా ఎక్కువగా గౌరవిస్తాం. భారతదేశం సనాతనమైంది. సింధు నది ప్రవహించే ప్రాంతం, మూడు వైపులా సముద్రాలు ఉన్నాయి, మరోవైపు హిమాలయాలు ఉన్నాయి. ఈ హద్దుల మధ్యలో ఉండే దేశం కాబట్టి దాన్ని హిందూ దేశంగా పిలిచారు. కాబట్టి హిందూ అనేది మతం కాదు, జీవన విధానం. ఈ దేశంలో ఉండాలందరూ హిందువులే, ఆ తర్వాతనే క్రిస్టియన్లు, ముస్లిమ్స్ లేదా సంథింగ్. కానీ దేశంలో నివసించే హిందువులు అందరూ కూడా సాత్వికులు, క్షమాగుణం కలిగిన వాళ్ళు. ఎదుటివాడు పరుషంగా మాట్లాడినా మన్నించేంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. కాబట్టి ఏం చేశారు? మన మంచితనాన్ని అనేక దేశాల వాళ్ళు మనల్ని నమ్మించి మోసం చేసి ద్రోహం చేసి మన దేశాన్ని దోచుకోవడం ప్రారంభించారు. అలా డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వారు, అనేక వాళ్ళు మన దేశాన్ని ఆక్యుపై చేసి పాలన చేసి ఇక్కడ ఉండే నిధి నిక్షేపాలను, అద్భుతాలని వాళ్ళ దేశానికి తరలించుకుపోయారు. మన దేశంలో అత్యంత విలువైంది, ఎవరు దోచుకోలేంది, ఇందాక మన ప్రిన్సిపల్ గారు చెప్పారు, జ్ఞానం కూడా చాలా గొప్పది ఉంది. సున్నాను కనుక్కుంది మన వాళ్ళే, దశాంశమానం కనుక్కుంది మన వాళ్ళే. కాబట్టి ఈ జ్ఞానాన్ని కూడా దోచుకోవడం కోసం
తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, మెకాలే అనే ఒక వ్యక్తిని పెట్టి వీళ్ళని ఫిజికల్గా ఓడించినా మనకు ఉపయోగం లేదు. ఎందుకంటే ఒకటి పోతే 100 మంది వస్తున్నారు కాబట్టి వీళ్ళని మెంటల్గా మానసికంగా చంపేయాలా. కాబట్టి ఏం చేయాలా, మెకాలే అనేవాడు ఒక విద్యా విధానం తీసుకొచ్చాడు. మనం ఏం చేస్తున్నాం, యజమాని కూడా ఇష్టపడడం లేదు, ఉద్యోగం ఇస్తే చాలు, జీతం ఇస్తే చాలు, నాకు యజమాని వద్దు, క్లర్క్గా ఉంటా అని చెప్పేసి మానసిక స్థితిని మనకు నేర్పించాడు. ఇలాంటి మానసిక స్థితిలో మనం ఏం చేశామంటే మన చుట్టుపక్కల వాళ్ళని నమ్మాము, వాళ్ళు మన పైన పెత్తనం చేసి భరించాము, గౌరవించాము. తద్వారా ఏమైంది, మన చుట్టుపక్కల మనకి శత్రువులు పెరిగారు. మనం మంచి వాళ్ళం కదా కాబట్టి వాళ్ళు మన మంచితనం ఏమనుకున్నారు, చాతకాంతనం అనుకున్నారు, మన పైన పెత్తనం చెలాయించడం ప్రారంభించారు. అలా బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో రాక్షస పాలన సాగిస్తుంటే స్వాతంత్ర ఉద్యమం జరిగింది. స్వాతంత్ర ఉద్యమం మీ అందరికీ తెలుసు, 3 దశలుగా జరిగింది. అలా జరిగిన తర్వాత ఒక 5 డే స్వాతంత్రం వచ్చింది మనకి. వస్తూ మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, అలా స్వాతంత్రం ఇస్తే భారతీయులకి మన వాల్యూ తెలియదు కాబట్టి దీన్ని ఏం చేయాలో ముక్కలు చేయాలని చెప్పేసి ఒక దేశం విడదీసి పాకిస్తాన్గా ఇచ్చేశారు. చాలామంది ముస్లిమ్స్ ఏం చేశారు, మేము ఇంత కలిసి ఉండలేం, మేము ప్రత్యేకంగా ముస్లిం దేశంగా ఉంటామని చెప్పేసి ఒక దేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళారు, ఇష్టం లేని వాళ్ళు మేము భారతీయులు హిందువులుగా కలిసే ఉంటామన్న వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు ముస్లిమ్స్. అలాగే ఉండలేమన్న వాళ్ళు ఏం చేశారు, వెళ్ళిపోయారు, పాకిస్తాన్ ఏర్పడింది. ఆ విడిపోయే సమయంలో భూభాగాలకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు 1947లో ఒక యుద్ధం జరిగింది మనకి పాకిస్తాన్కి. అది మొట్టమొదటి భారత పాకిస్తాన్ యుద్ధం. ఆ యుద్ధంలో మనం విజయం సాధించాం. కాబట్టి పాకిస్తాన్ ఏమర్థం చేసుకోవాలి, భారతదేశం మనకన్నా శక్తివంతమైన దేశం. ఎందుకంటే మనదే కదా, మన దాయాది, మన దగ్గరికి తయారైన వ్యక్తితుడు, మనలోని భూభాగాన్ని తీసుకొని మనలోని జనాభాను తీసుకొని నిర్మాణమైన దేశం అది. 1965 వచ్చేసరికి మరలా ఏం చేసింది, భారతదేశంపై మళ్ళీ దాడి చేయాలా, భూభాగాలు ఆక్రమించుకోవాలని చెప్పేసి 1965లో రెండోసారి యుద్ధం చేసింది. మరలా సాధారణంగా ఇద్దరు ఉంటారు పక్కపక్కన వ్యక్తులు అనుకోండి, ఒకడు బలమైన వాడు, ఒకడు బలహీనమైన వాడు. బలమైన వాడు కూడా చేస్తున్నా, బలహీనమైన కూడా చేయాలన్నా. బలమైన వాడు బలహీనుడిని కొడుతుండాలా, రారా నా ఎంబడి నా చేపట్టుకోవాలి, ఇది పట్టుకు ఇది మోసుకోరా అని. బలహీనుడు ఏం చేయాలా, వాడికి పాపం జీగుతున్నారా. కానీ పాకిస్తాన్ ఏమనుకుంటుందంటే నేనే బలమైన దేశం అని చెప్పేసి భారతదేశం మీద ఊరకు గోకులం మొదలు పెడుతుంటుంది, తన్నించుకుంటుంది. రెండోసారి కూడా మనం బుద్ధి చెప్పాము. మరలా 1971 కూడా యుద్ధం జరిగింది. 3 సార్లు జరిగింది యుద్ధం. 3 సార్లు ఎవరు గెలిచారు, 3 సార్లు కూడా ఇండియానే గెలిచింది, ఒకసారి కూడా పాకిస్తాన్ గెలవలే. సరే 3 సార్లు ఓడిపోయాం కదా, మనం మర్యాదగా ఉందాం, వాళ్ళతోటి స్నేహపూర్వకంగా ఉందాం అనుకుందా, లేదు. ఎప్పుడు యథార్థంగా కయానికి కాళ్ళు దూతుంటుంది. రహస్యంగా వాళ్ళ యొక్క దేశంలో ఉండే ముష్కరులు అంటాం, తీవ్రవాదులు, వాళ్ళని రహస్యంగా మన దేశంలో పంపిస్తుంది. ఇక్కడ ఉండే వాళ్ళు కొంతమంది వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు, వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, బాంబులు పెట్టేసి పేలుస్తుంటారు. అలా మన హైదరాబాద్లో గోకుల్ చాట్లో కూడా ఒక బాంబు పేలింది. ఎర్రగొండపాలెం సంబంధించిన విద్యార్థి కూడా అక్కడ చదువుకుంటూ ఆ టైం పాపం గోకుల్ చాట్లో మంచి ఐస్ క్రీమ్ ఉంటుంది. ఏమంటుంది ఆయన ఐస్ క్రీమ్ పేరు, మనం మామూలు పుల్ల ఐస్ అంటాం, తర్వాత మారిపోయింది దాని పేరు, చాకోబార్ లాగా ఉంటుంది అనమాట. అది గోకుల్ చాట్లో ఐస్ క్రీమ్ ఫేమస్. నేను కూడా ఇది జరిగిన తర్వాత పోయి తిన్నా, అది కూడా దేశభక్తే. ఎందుకంటే గోకుల్ చాట్లో పేలింది కాబట్టి గోకుల్ చాట్ పోవడం మారుకున్నారా, నెక్స్ట్ డే నుంచి మళ్ళీ పోవడం మొదలుపెట్టారు. ఎంతమంది చెప్తారు చంపండిరా, మేము వచ్చి ఇక్కడ ఉంటామని. 3 సార్లు యుద్ధం జరిగితే 3 సార్లు ఓడిపోతే ఇంకెవరు కూడా ఆ దేశం వైపు కన్నెత్తే పరిస్థితి ఉండకూడదు. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఇప్పటికి కూడా ఈ రోజు కూడా కయ్యానికి కావుతూనే ఉంటుంది. సో ఈ క్రమంలో మన దేశ ప్రధానమంత్రికి ఆ దేశ ప్రధానమంత్రికి 1998లో ఒక సమావేశం జరిగింది. లాహోర్లో ఒక తీర్మానం పెట్టుకుని ఒడంబడిక అంటారు దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలంటే భారతదేశానికి నేను చెప్పా, దక్షిణం వైపు ఏముంది హద్దు, భారతదేశానికి దక్షిణం వైపు ఏముంది, హిందూ మహాసముద్రం ఉంది. తూర్పునేముంది, చూసారా బంగాళాఖాతం చూసారు. ఇక్కడ చేయొద్దండి ఒకసారి, మేము బంగాళాఖాతం వెళ్ళాము సార్ బీచ్కి, చేయొద్దండి. ఎవరు వెళ్ళలేదు బంగాళాఖాతం,
నేను మీరు బీచ్కి చిల్లవడానికి పోయినా చూశారా లేదా అడుగుతున్నా. మన హద్దు చూశారా, సరిహద్దు చూశారా, దేశ సరిహద్దు చూడలేదా? నిజంగా మీరు ఈసారి సార్ని అడిగి ఒకరోజు ఆదివారం ఇప్పుడు ఇక్కడి నుంచి అలా వెళ్ళి కొత్తపట్నం బీచ్కి వెళ్ళి తిరిగి సాయంత్రం దాకా రండి. అది కూడా మన దేశ సరిహద్దే. అదే కదా హద్దు అంటే. బంగాళాఖాతం ఉంది, ఇంకో పక్క ఏముంది, అరేబియా సముద్రం ఉంది. చూసారా పోలేదన్నా? బొంబాయో గోవానో పోవాలి. ఇదే కొత్తపట్నమే పోలే మనము. అక్కడెక్కడ పోతాం? 3 వైపులా నీరుంది, 4వ వైపు హిమాలయాలు ఉన్నాయి. నేను ఇది అడిగాలనుకోన్నా అంతా ఫోనిషింగ్ ఎవరైనా హిమాలయాలు వచ్చారా? ఏం సార్ మీరు కొత్తపట్నమే చూడలేదు, హిమాలయాలు ఎక్కడ చూస్తాం? చూడాలా జీవితంలో ఒకసారన్నా మన ఉత్తర శిఖరాగ్రానికి వెళ్ళి చూడాలి. అదే మన దేశభక్తి. ఇందులో చెప్పి కూడా దేశభక్తి చిన్న చిన్నవి అనమాట. అన్ని తృప్తి కలిగిస్తాయి. ఫ్యాన్ ఆపాము సార్, కూర్చున్నప్పుడు కావాలి, వెళ్ళిపోయినప్పుడు నీళ్ళ ట్యాప్ ఆపాము, ఆ నీళ్ళు పట్టుకుంటుంది పైపు పెట్టి ఆపేశాం. దేశభక్తిగా ద్రోహం ఉంటుంది దాన్ని. ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి. ఆ హిమాలయాల్లో కైబర్ కనుమలు ఉంటాయి, అంటే మధ్యలో చిన్న నడిచి వెళ్ళే మార్గాలు ఉంటాయి. ఆ కనుమల ద్వారా బాబర్ అని ఆయన వచ్చాడు, ఈ దేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇలా రకరకాలు జరుగుతూ వచ్చింది. అక్కడే మనకి ఇప్పుడు కూడా శత్రువులు తయారయ్యారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఏర్పడ్డాక పాకిస్తాన్తో మనకి ఎప్పుడు కూడా యుద్ధాలు జరుగుతుంటాయి. చైనాతో కూడా జరుగుతుంటాయి. ఒక పక్క చైనా బార్డర్ కాశ్మీర్లో లడాక్ ప్రాంతానికి వెళ్తే చైనా బార్డర్ ఉంటుంది. అటు పక్క చైనా సైన్యం ఉంటుంది, ఇటు పక్క మనం ఉంటాం. శ్రీనగర్ వస్తుంటే లడాక్ నుంచి దాస్, టైగర్ హిల్స్, ఇలాంటి కార్గిల్ ఇవన్నీ ఉంటాయి. ఇదంతా పాకిస్తాన్ బార్డర్లో ఉంటాం. శత్రు దేశాలు అక్కడే ఉన్నాయి. ఇటు పక్క ఇక్కడ మన దేశాలు శత్రువులు ఎవరు లేరు మనకి. అక్కడ ఎప్పుడు నిరంతరం భద్రత ఉంటుంది. ఒక కంచె ఉంటుంది, చాలా చోట్ల కంచె లేని చోట్ల కూడా ఉంటుంది. ఈ సియాచిన్ అనే ఒక ప్రాంతం బాగా గుర్తుపెట్టుకోండి. సియాచిన్, కార్గిల్, టైగర్ హిల్స్, దాస్. రాత్రిపూట చలికాలంలో రాత్రిపూట అక్కడ ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది అంటే ఎవరు ఊహించుకోగలరా? ఎంత ఉంటుంది? -48, -50, -100. నీళ్ళ బాటిల్ పట్టుకొని అలా పెట్టేసి మళ్ళీ వచ్చి చూస్తే బాటిల్ ఏమైంది? మెలికి తిరిగిపోయింది. లోపల నీళ్ళు గడ్డగట్టిపోయాయి. ఎవరికి జరిగింది అది? నాకు జరిగింది. నేను వెళ్ళా కాశ్మీర్లో 2 సార్లు వెళ్ళి వచ్చా. కాశ్మీర్లో ఇందులో చెప్పా కదా, కార్గిల్, దాస్, టైగర్ హిల్స్ తిరిగి వచ్చా. ఎందుకంటే విజయం సాధించాము. మనం విజయం సాధించడానికి యుద్ధంలో మనం పాల్గొనలేకపోయాము. కనీసం ఆ థ్రిల్లర్ను చూద్దాం పోయి అని చెప్పేసి టైగర్ హిల్స్ అనే ప్రాంతంలో ఒక చిన్న ఊరు ఉంటుంది. అక్కడ నిద్రపోయాం. ఒక రోజు ఒక 5-6 మంది వెళ్ళాము, నిద్రపోయాం. కాబట్టి ఈ ప్రాంతంలో సైన్యం పహారా కావడం కష్టం. ఎందుకంటే -40 అనుకోండి, సపోజ్ 0 ఉంటేనేమైంది? నీరు గడ్డగట్టింది. -40 అంటే ఏమైంది? బ్లడ్ కూడా గడ్డగట్టి పగిలిపోయింది శరీరం. వాళ్ళు ఏం చేయాలి? పెద్ద పెద్ద జర్కిన్స్ చేసుకొని లోపల హీట్ ఉండే వస్తువులు పెట్టుకొని అట్లా ఉండాలి కాపలా. అంత అవసరమా అని చెప్పేసి మన దేశ ప్రధానమంత్రి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు, పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గారు ఏం చేశారు? ఇద్దరు కూర్చొని చర్చలు జరిపారు. కొట్టుకోవడము ఆపడం అనేది వాళ్ళ చేతులు లేదు. ఎందుకంటే అది జనాల యొక్క ఫీలింగ్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఏం చేద్దాము? ఈ కటిక చలికాలంలో మాత్రం ఇక్కడ సైన్యాన్ని ఉపసంహరించుకుందాము. ఎవరు? ఇండియన్స్ ఉపసంహరించుకోవాలి, యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ కూడా ఉపసంహరించుకోవాలి. ఆ 4 నెలల పాటు అక్కడ సైన్యం లేనుకో, సైన్యం చాలా బాగా హ్యాపీగా ఉంటుంది. అంటే మానసికమైన రోగాలు వస్తున్నాయి అక్కడ ఉంటే. ఆ చలికి తిండి సరిగా దొరకదు, ఇబ్బంది ఉంటుంది. అలా అనుకున్న తర్వాత ఏం చేశారు? మనం నమ్మాం. మనకు తెలిసింది అదే కదా, నమ్మడం. నవాజ్ షరీఫ్ వాళ్ళ సైన్యం ఏం చేసింది? మనకు చెప్పిన మాటను ఏమాత్రం పట్టించుకోలేదు. ఒకవైపు మనకు ఉడంబడికి చెప్పారు, మరోవైపు ఏం చేశారు? వాళ్ళ సైన్యం రహస్యంగా మనం డ్రాప్ అయ్యి వచ్చేసాం అనుకున్నాం కదా. కాబట్టి వదిలేసి వద్దామని వచ్చాం. మనం వచ్చిన 6 నెలల వాళ్ళు ఏం చేశారు? దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. చలికాలం, కటిక చలికాలము, రాత్రులు అయితే -40 అట్టు ఉంటాయి, పగలు కూడా -30 అట్లా ఉంటుంది. కాబట్టి ఎవరు పోరు. అయితే ఆ ప్రాంతంలో గొర్రెల కాపరులు, అలానే జడల బర్రె అంటారు, యాక్ అంటారు దాన్ని, అలాంటి కాపలా కాసుకునే వ్యక్తులు వాళ్ళు ఏం చేశారు? వాడికి
వాడికి సంబంధించిన బర్రె కనిపించలే. దాన్ని ఎత్తుకుతూ వాడు తిరుగుతున్నాడు. వాడు అక్కడ ఉండే వాళ్ళందరికీ షూ ఉంటాయి, మామూలుగా ఉంటే కాళ్ళు పగిలిపోతాయి, జర్కిన్స్ ఉంటాయి, మంకీ క్యాప్స్ ఉంటాయి, గ్లౌజెస్ ఉంటాయి, బైనాక్యులర్ కూడా ఉంటాయి. ఎందుకంటే దూరాన్ని కలపాలి కదా వాడికి ఎక్కడ ఏముందని చూసుకోవడానికి. అలా చూడడం మొదలు పెట్టాక ఏం చేసింది, ఎవరో అక్కడ జనాలు సంచరిస్తున్నట్టు కనిపించింది. ఎవరికి? ఆ బర్రెల కాపరికి. వాడు సైన్యానికి చెప్పాడు ఎవరి ఎక్కడెవరో తిరుగుతున్నారని. మా వాళ్ళు ఏం చేశారు, ఒక 5 మంది సైన్యాన్ని పంపారు చూసి రండి అని. వీళ్ళు రాలేరు. ఏమైంది? చంపేశారు వాళ్ళని. మళ్ళీ ఒక పటాలం వెళ్ళింది, కాల్పులు జరిగాయి. అప్పుడు అర్థమైంది మనల్ని మోసం చేశారు పాకిస్తాన్. 3 సార్లు ఓడిపోయారు, చదివించుకున్నారు, అయినా సిగ్గురారు, మరలా మోసం చేశారు. కానీ మన యొక్క ప్రాంతాల మొత్తం కూడా ఆక్రమించుకున్నారు. ఏం చేయాలి ఇప్పుడు మరి? వదిలేద్దామా? అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి యుద్ధాలు భూభాగాన్ని కొంత కోల్పోయాం. మళ్ళీ కోల్పోవడం కుదరదు. ఆ కోల్పోయిన ప్రాంతం ఇప్పుడు ఏముంటుందాము, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటారు. POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. దాన్ని తెచ్చుకోవడం కోసం ట్రై చేస్తాం ఇప్పుడు మనం. మరి వాజ్పేయి గారు ఏం చేశారు, నవాజ్ షరీఫ్ ఫోన్ చేశారు, ఏమయ్యా నాకు నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి? ఆయన ఏమన్నాడు, నాకు తెలియదండి అన్నాడు. ప్రధానమంత్రి తెలియకుంటే సైన్యం పోతా యుద్ధానికి. అప్పుడు జనరల్ ముషారఫ్ అని ఉండేవాడు సైన్యాధ్యక్షుడు. ఆ తర్వాత ఈ షరీఫ్ని పక్కన పెట్టి ఆడు ప్రధానమంత్రి అన్నాడు. వాడి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆపరేషన్ జరిగింది. మన వాళ్ళు ఎప్పుడేం చేశారు, సైన్యాన్ని రెడీ చేసుకొని ఆపరేషన్ విజయ్ పేరుతోటి 1999 మేలో ప్రారంభించారు. 80 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఎన్ని రోజులు? 80 రోజుల పాటు యుద్ధం జరిగింది. దగ్గర 130 స్థావరాలు ఎవరైతే పాకిస్తాన్ మన దగ్గర నుంచి ఆక్రమించుకుందో మొత్తం రీఆక్టివ్ చేసుకున్నాం. 527 మంది సైనికులు బలిదానమయ్యారు, అమరులయ్యారు. అటుపక్క 1200 మంది పైన చనిపోయారు. చాలా మంది వైకల్యం వచ్చింది, చేతులు పోయినాయి, కాళ్ళు పోయినాయి, కన్ను పోయింది. అనేక మరణాల తర్వాత మరలా తిరిగి మొత్తం మన వస్తున్నట్టే. అక్కడ ఉండే ప్రజలకు మనకు ఉండే తేడా కూడా ఏంటంటే, యుద్ధ సమయంలో మనకు ఒక సైనికుడు జరిగితే ధర్మం ఏంటి, వాటిని మరలా కోర్టులో ప్రవేశపెట్టి తీర్పు ప్రకారం వారికి అప్పచెప్పాలి. వాళ్ళ విమానం కూలిపోతే దాంట్లో నుంచి వాళ్ళ పైలట్ కింద పడితే మనం ఏం చేసాము, రోజుల పడ్డవాడిని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాము. అదే మన సైన్యం వాళ్ళ గురించి ఏం చేశారు, తలకాయ పంపించారు. మన ధర్మం ఏం చెప్పింది, శత్రువును కూడా బాగా చూసుకోమన్నది. వాళ్ళ ధర్మం ఏం చెప్పింది, నమ్మించండి, చంపేయండి. మొత్తం 4 యుద్ధాలు అయిపోయినాయి కార్గిల్ తోటి. 4 యుద్ధాలు మనం విజయం సాధించాం. అయినా పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఇప్పుడు కూడా అక్రమంగా వ్యక్తుల్ని తరలిస్తూనే ఉంది, ఇక్కడికి పంపిస్తూనే ఉంది. కాబట్టి కార్గిల్ యుద్ధం ఏదైతుందో, ఈ యుద్ధంలో చనిపోతామని తెలిసి కూడా మన సైన్యం ఏం చేసింది, దేశ రక్షణ కోసం వాళ్ళు చనిపోతున్నామని బుల్లెట్ వర్షం కురుస్తున్న ముందుకెళ్ళింది. పాకిస్తాన్ సైన్యాన్ని తుదముట్టించింది. అలాంటి వ్యక్తుల్లో నచికేతుడు ఒకడు. అలానే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సైన్యం కూడా దాంట్లో ఉన్నారు. పద్మపని ఆచార్య అని చెప్పేసి హైదరాబాద్. కానీ ఇలాంటి వేల మంది మన దేశం కోసం ఇప్పటికి కూడా పహారా కాస్తున్నారు. మనం ఎప్పుడైనా రైల్లోనూ ఎక్కడైనా సైన్యం కనబడితే వీడు సైనికుడు రా, గుర్తుపెట్టుకోండి, ఇచ్చే జీతం కోసం సైన్యంలో పోయేవాడు ఉండడు. ఎందుకంటే మిగతా చోట్ల జీతం వస్తుంది, కమ్మ బతకొచ్చు, ప్రాణానికి రక్షణ ఉంటుంది. అంతా ఎంతో అక్కడ ఉందా? నేను చెప్పగల, నేను వెళ్ళా, ₹1,00,000 జీతం ఇచ్చిన పని చేయడం అక్కడ. అంత కఠినమైన ప్రదేశం. ప్రపంచంలో అత్యంత ఎత్తైన రహదారి మార్గాలు 2 మన దేశంలో ఉన్నాయి, మన దేశం బార్డర్లో ఉన్నాయి. ఎత్తుకెళ్ళే ఏమవుతుంది, చలి ఎక్కువ ఉంది. సర్టన్ ఎత్తు వరకు చలి ఎక్కువ తీవ్రంగా ఉంటుంది. లడాక్ దగ్గర ఉన్నది. లడాక్ ముందు ఒక ఎత్తైన ప్రదేశంలో పోగానే మేము వెళ్తున్న వెహికల్ ఆపేశారు.
ఆ తర్వాత అన్ని మంచు కొండలోకి వెళ్తుంది వెహికల్, -20 అట్లా ఉంటుంది అక్కడ. ఈ అద్దాలు పగిలిపోతాయి ఆ పీడనానికి, లోపల మీకు కూడా డ్యామేజ్ అయింది కాబట్టి ఆపండి అని చెప్పేసి నైట్ అక్కడ పడుకోబెట్టారు. అక్కడ మిలిటరీ స్థావరం ఉంది. అక్కడ నైట్ సాయంత్రం 5 గంటలకు చీకటి పోయిపోయింది. అక్కడ ఏం చెట్లు ఏమి ఉండవు, అన్ని మంచు కొండలే కదా. నేను అడిగా, ఒక సైన్యం తెలుగు దొరికాను నాకు, గోదావరి జిల్లావాడు, ఇక్కడి నుంచి పాకిస్తాన్ బార్డర్ ఎక్కడ దాకా ఉంటుందని. మనం ఉన్నది బార్డరేనండి, ఈ రోడ్డు. ఆ కొండ ఎక్కితే పాకిస్తాన్ వాళ్ళది, అంటే జనాలే కనపడరు, అంత కొండలే ఉంటాయి చాలా దూరం. వాళ్ళ సైన్యం ఉంటుంది అక్కడ, ఆ కొండ కవతల వాళ్ళ సైన్యం ఉంటుంది, మనం ఇవతలు ఉంటాం, ఆ కొండ వాళ్ళదే. కాబట్టి ఎప్పుడు పహారా కాస్తుండాలి వాళ్ళు కూడా, కమిటీ వస్తాయేమని. సరే నిద్రపోయాము, ఉదయం లేచి రెడీ అయ్యాము. స్నానం ఏమి ఉండదు, నీళ్ళు తక్కువ ఉంటాయి, మంచిగా ఉంటుంది, దాన్ని కరగబెట్టుకొని స్నానం చేస్తున్నాము. మనం ఆ తర్వాత స్నానం చేయొచ్చు అని చెప్పి వాళ్ళు టిఫిన్ పెట్టారు, తిన్నాం. నోట్లో పెట్టుకుంటే నోట్లో పోలే. కందిపప్పు ఎప్పుడో పంపారు అక్కడికి, ఆ రోజు పుచ్చిపోయి బాగా చండాలంగా తయారైంది, దాంతోనే పొంగల్ చేశారు, నోట్లో పోలే, ఆకలి కదా తినేసాడు. మా ఎంబడి వచ్చిన పెద్ద ఆయన ఎంబడి అక్కడ ఏం చేశాడు, గవర్నమెంట్ ఆఫీషియల్స్తో మాట్లాడాడు, ఏమైనా సైన్యానికి ఫుడ్ ఏంటది అని. ఆ తర్వాత మార్చాడు అదే విషయం. అంటే అంత కఠినమైన ప్రదేశం, బాగా ఆహారం ఉంది, మంచి మనకు కావాల్సిన రకరకాల డిషెస్ ఉన్నాయి, మనం ఎంజాయ్ చేస్తాను కూడా లేదు. తిండి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉన్నా కానీ ఇలాంటి తిండి ఉండొచ్చు. ఇలాంటి తిండి తిని యుద్ధం చేయాలి, తమాషా నడుస్తాం మనం. అట్లా తిండి పెడితే మీకు అసలు అన్నం పెట్టలేదు, తీసుకెళ్ళి నడిపిస్తున్నారు 30 కిలోమీటర్లు, ఏం చేస్తారు మీరు? సార్ ఏంటి సార్ ఇది, తిండినే పెట్టండి ముందు, తిండి పెట్టకుండా ఏం సార్ చంపేస్తారు మీరు అంటాం. మామూలు నడవడం వేరు, కొండలు ఎక్కడం వేరు. ఎక్కువ తింటే ఏమైంది, ఒక 5 అడుగులు వేసరికి ఏమైంది, గ్యాస్ వస్తుంది. ఇంకొక 2 అడుగులు వేస్తే ఏమైంది, కూలిపోతుంది. మరి వాడు వెనక పెద్ద లగేజ్ ఉంటుంది, ఆ లగేజ్ మోయడానికి ఒక 30 కేజీలు పని ఉంటుంది. అది మొయ్యాలి, వెపలు పట్టుకోవాలి, శత్రువులు అబ్జర్వ్ చేయాలి. ఈ మంచులో నడుస్తున్నప్పుడు పెద్ద పెద్ద బిల్వాలు అంటే ఉంటాయి గుంతలు, పొరపాటు దాంట్లో కాలు పెడితే లోపలిపోతారు, కూరకపోతారు. ఈ మధ్య చూసాం, మంచు సరిగిపోయి 6 మంది సైనికులు దుర్మరణం, పేపర్లు చూసామా లేదా? ఒక ఆయన ఇంటికి వస్తున్నారు, ఫోన్ చేశాడు, అప్పుడే పెళ్ళైంది 6 నెలలో 7 నెలలో, వచ్చే రోజు డ్యూటీ వేసారు అక్కడ. ఆ రోజు డ్యూటీ అయిపోతే ఇంటికి రావాలా, డ్యూటీలో ఫైర్ జరిగింది, శత్రువులు దాడి చేశారు, చచ్చిపోయాడు. కాబట్టి ఇంతటి దుర్లభమైన పరిస్థితుల్లో ఈ దేశం కోసం, ఈ దేశాన్ని రక్షించడం కోసం, దేశం అంటే ఎవరు? మనందరం కూడా దేశంలో పార్టీ కదా, కాబట్టి మనందరం రక్షించడం కోసం సైన్యం పనిచేస్తుంది. అలాంటి సైన్యాన్ని మనం ఎప్పుడు కూడా గౌరవించుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, అంతర్గతంగా బాహ్యంగా చుట్టుపక్కల వాళ్ళ వలయంలో ఉండి మనల్ని కాపలా కాస్తుంటే మనం ఏం చేస్తున్నాము, కనీసం దేశం పట్ల, మన ధర్మం పట్ల, మన పెద్దల పట్ల ఏమాత్రం కూడా గౌరవం లేకుండా దేశ ద్రోహానికి పాల్పడుతున్నాం. మన దేశ ద్రోహం ఏంటి? చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోయి చాలా వస్తాయి. ఇక్కడికి ఎందుకు వచ్చాం మనము? చదువుకోవడానికి. ఏ పని ఎవరు చేయాలో ఆ పని వాళ్ళు చేస్తే అదేంటి ధర్మం, అంతే కదా. ధర్మానికి నిర్వచనం ఏంటంటే ఎవరేం చేయాలో చేయాలి. కాబట్టి ఇక్కడ నీవు చదవడం కోసం నువ్వు కట్టే ఫీజు పావలం అంతే, మిగతా 30 భాగం ఎవరు కడుతుంది? మన ప్రభుత్వాలు కడుతున్నాయి. అఫ్కోర్స్ మన డబ్బులే కావచ్చు, కానీ మీ నెత్తిన డబ్బులు పెడుతున్నాడు, ఎదురు పెడుతున్నాడు లేదా? ప్రభుత్వాలు మిమ్మల్ని చదివిస్తుంటే మనం ఇక్కడికి వచ్చి ఆ పని చేస్తున్నామా లేదా? ఆత్మను అడగాలి. ఎవరిని అడగాలి? మన ఆత్మని, అంతరాత్మని. ఎస్, నేను ఎందుకు వస్తున్నా కాలేజీకి, చదువుతున్నా లేదా? భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులు, ప్లెడ్జ్ చేస్తున్నాం, నిజంగా దాన్ని పాటిస్తున్నామా లేదా? దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తుల్ని నిలదీస్తున్నామా లేదా? పాకిస్తాన్, చైనా లాంటి దేశాలకు మద్దతు పలుకుతూ ఇక్కడ కూడా పాకిస్తాన్ గెలవాలా ఏంది ఇండియా అనేవాడు మనం నిలదీస్తున్నామా లేదా? అందుకని మనం అనుకోవాలా, మనం ఈ దేశం మనకేమిచ్చింది కాదు అనుకోవాల్సింది, మనం ఈ దేశానికి ఏమిస్తున్నాం. ప్రతి వ్యక్తి కూడా అనుకుంటాడు, ఏది దేశము, అది అమెరికాలో అయితే బ్రహ్మాండంగా ఉండేది అని అంటారు కదా. నేను బీటెక్ చేశాను సార్, గోల్డ్ మెడలిస్ట్రీ, ఉద్యోగం కాలేదు, ఏం గట్టి ఇండియా, అదే అయితే అమెరికాలో అయితేనా అనేస్తాం. అమెరికాలో అక్కడ ఉంటే అర్థమైంది, అరే ఇండియానే బెటర్ అండి, ఏది అంత ఘోరం.
అడుగుకునేవాడు కూడా భిక్షం అయిపోతే అప్పుడే కాల్చి పారేస్తాడు, లైసెన్స్ గన్ ఉంటుంది. ఇక్కడ భిక్షం అయిపోతే ఏం చేస్తాడు, మహా అయితే తిట్టుకుంటాడు వాడు, అంతే కదా, సంపడు. కాబట్టి అమ్మ అందంగా లేదని చెప్పేసి ఈమె మా అమ్మ కాదండి, అలా అందంగా ఉన్న మా అమ్మ అని చెప్తామా? అమ్మ ఎట్లున్నా సరే అమ్మని అమ్మాయి. కానీ మన దేశంలో మన వసతులు బాగా లేకపోయినా, మన దేశం మనకి ఏం కల్పించలేకపోయినా మన దేశం ఏంటి గొప్పది. ఇది దేశభక్తి భావన. అమెరికా చూడండి, జపాన్ చూడండి, ఎంత టెక్నాలజీ. ఏముంది టెక్నాలజీ? మనం చదవకుండా, మనం టెక్నాలజీ పెంచకుండా ఎట్లొస్తే టెక్నాలజీ దేశంలో మనమే ఉంది, భవిష్యత్ తరాలు మనమే కదా. సో మనం మంచి సైంటిస్టులు కావాలా, మనం మంచి ఎడ్యుకేషనిస్ట్ కావాలా, అప్పుడు ఈ దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలా. మనం చేయము. జపాన్లో చూడండి టెక్నాలజీ ఎంత పెరిగిందో, అమెరికాలో చూడండి ఎంత అద్భుతాలు ఉన్నాయో. ఇలా రకరకాలైన స్టేట్మెంట్లు మాత్రం ఇస్తుంటాం మనం. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, కార్గిల్ అనేది మన కళ్ళ ముందు జరిగిన ఒక యుద్ధం. 70 మనం చూడలేం, లేదు కదా. 1999లో చాలా మంది ఉన్నాం కదా, కొంతమంది లేకపోవచ్చు, 2000 తర్వాత పుట్టిన ఉండొచ్చు మీలో కూడా అందరూ. సో ఒక దేశం యొక్క భూభాగాన్ని, ప్రజలను, వారి ఆస్తులు పాస్తులు కాపాడే యొక్క వ్యవస్థ ఎంతుందో ఈ దేశ రక్షణ వ్యవస్థ, ఆ రక్షణ వ్యవస్థకు మనం సర్వదా కృతజ్ఞతలు ఉండాలి. దానికోసమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏం చేస్తుంది, కార్గిల్ దివస్ అనే పేరుతోటి ప్రతి సంవత్సరం కూడా జూలై 26వ తేదీన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పి దీన్ని ముగిద్దాం. నేను చెప్తూ పోతే రోజంతా చెప్పుకోవచ్చు కాశ్మీర్ కథ. ఒక భారతీయ స్వామీజీ, భారతదేశానికి సంబంధించిన స్వామీజీ జపాన్ దేశంలో వెళ్తున్నాడు. అంటే జపాన్ పొగడమే కాదు, జపాన్ ఎందుకు అంత గొప్పదైనది కనుక్కోవాలి మనం. అందరం కదా మేడ్ ఇన్ జపాన్ అంటే చాలా టాప్ అండి, మేడ్ ఇన్ ఇండియా అంటే డూప్లికేట్ అండి, మేడ్ ఇన్ చైనా ఇంకా డూప్లికేట్ అండి అంటాం. కానీ జపాన్ ఎందుకు అంత గొప్పదైంది, మనం ఎందుకు కాలేకపోతున్నాం? దేశం అంటే ఇది, మనం కూడా దేశమే కదా, మనం కూడా పార్టీ కదా. కాబట్టి ఇది జరగాల. ఒక స్వామీజీ జపాన్లో పర్యటిస్తున్నాడు. ఆయన ఒక రైల్లో ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ముందు ఒక రైలు యాక్సిడెంట్ అయింది. కాబట్టి ఈ రైలు ఏం చేశారు, రూట్ మళ్లించారు. ఏం చేశారు, రూట్ మళ్లించారు. జపాన్ దేశంలో మనకన్నా జనాభా తక్కువ కాబట్టి ఆ రైల్వే స్టేషన్కు రైలు వచ్చే 10 నిమిషాల ముందు మాత్రమే రైల్వే స్టేషన్లో క్యాంటీన్స్ తెరుస్తారు. రైలు వచ్చి రైలు పోగానే రైల్వే క్యాంటీన్ రైలు వచ్చే ముందు ఆపేస్తారు. 2 నిమిషాలు ప్లాట్ఫామ్కి వస్తారుగా రైల్వే క్యాంటీన్ మూసేస్తారు. పైగా ఎప్పుడేటప్పుడు తెరవరు. ఈ స్వామీజీ ప్రయాణించే రైలు మార్గం, దానికి సంబంధం లేని రైలు మార్గం కాబట్టి ఎక్కడో క్యాంటీన్లు తెరవలేదు. వీళ్ళకి ఆకలి అవుతుంది, అరటిపళ్ళు లేవు, పాలు లేవు, పాపం శాకాహారి, ఏం దొరకట్లేదు, అనీజీగా ఉంది, కాసేపు కాముకున్నాడు. ఎంతైనా స్వామిని ఆకలే కదా అందరికీ. దట్ ఈ జపాన్, దెర్ ఈజ్ నో ఫ్రూట్ ఎట్ ఆల్ అని చెప్పేసి తిట్టుకుంటున్నాడు తనలో తనే బయటికి. మీలాంటి 2 పిల్లలు అక్కడ కూర్చుని జపాన్ పిల్లలు. మనమైతే దేశభక్తి అంటే ఏం చేసేవాళ్ళం, ఆ స్వామి పడేసి కింద పడేసి కొట్టి బయటేసేవాళ్ళం. ఆ దేశభక్తి కాదు. వాళ్ళు ఏం చేశారు, అరే స్వామికి ఏదో ఆకలి అవుతున్నట్టుందని చెప్పేసి రైలు నెక్స్ట్ స్టేషన్ లాగుతున్నప్పుడు గబకు దిగా రాకముందే మళ్ళా మూవ్ అయిపోయేటప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కారు. ఒక 60 జన అట్టిపండు ఒక పాల ప్యాకెట్ తెచ్చి ఆయనకి ఇచ్చారు. స్వామి ఇగో ఈ పండ్లు తిని పాలు తాగండి అని ఆయనకి ఇచ్చారు. ఆయన అడిగాడు, అదే నేను 4 స్టేషన్లు చూశాను, ఎక్కడ లేదు మీకు ఎలా దొరికిందని. ఈ ట్రైన్ వేరే మార్గంలో వెళ్తుందండి, పలానా యాక్సిడెంట్ జరిగిన కారణంగా. కాబట్టి జపాన్లో ట్రైన్ షెడ్యూల్ ట్రైన్స్కే క్యాంటీన్ తెరుస్తారు. షెడ్యూల్ లేదు కాబట్టి క్యాంటీన్ తెరవలేదు. జపాన్లో అన్ని దొరుకుతాయండి, అరటిపళ్ళు దొరుకుతాయి, పాలు దొరుకుతాయి. కాబట్టి మీరు భారతదేశం పోయి జపాన్లో అరటిపళ్ళు దొరకలేదని చెప్పొద్దు దయచేసి అని చెప్పారు. అంటే వాళ్ళ దేశంలో దొరకని చెప్తే దేశం ఇబ్బంది అయింది కదా. కాబట్టి దేశభక్తి అంటే అది. మనమైతే ఏం చేసేవాళ్ళం, స్వామీజీ 4 తన్ని కింద పడేసి చంపేసి చూసేవాళ్ళు నేను దేశభక్తి కలిగిన అంటాం. అది దేశభక్తి కాదు. కానీ జపాన్ పైన ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి పట్టణాల పైన అణుబాంబులు వేశారు. మాడిపోయింది భూమి అంతా, గడ్డి కూడా కాలిపోయింది, భూమి అంతా చెడిపోయింది, పంటలు పండే పరిస్థితి లేదు. అయినా సరే వాళ్ళు ఏం చేశారు, 10-15 సంవత్సరాల లోపల దాన్ని పంటలు పండే భూమిగా మార్చి పారేశారు. టెక్నాలజీలో ఎక్కడ కూడా లంచం, అవినీతి కనపడకుండా చేశారు. బీటెక్ అయిపోయిందండి, ఎమ్మెల్యే ఫోన్ చేసి ఉద్యోగం ఇస్తాం, ఏం చదువు రాదు,
బీటెక్ అయిపోయింది, ఎమ్మెల్యే చెప్పాడు, ఉద్యోగం ఇచ్చారు, ఏం చేయాలి ఆమె? కాబట్టి క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి మనం కూడా కాపీ కొట్టే పరిస్థితి ఉన్నా కాపీ కొట్టకుండా పాస్ కావాలి. ఇది దేశభక్తి. సార్ మీరు మరీ ఘోరం సార్, అన్ని మాకు ఇష్టమైన వద్దంటున్నారు, ఇదేం దేశభక్తి సార్? కాపీలో వదిలేస్తారు, కాపీ కొట్టి పాస్ కావాలి కదా. దొంగ రూట్లో తప్పుడు మార్గాన ఉద్యోగం వస్తున్నా తీసుకోకూడదు. నీ క్వాలిటీ ఉంటే ఉద్యోగం రావాలి, లాంటి రాకూడదు. రికమెండేషన్తో ఎంబీబీఎస్ చదివావు, రికమెండేషన్తో డాక్టర్ అయ్యావు, పేషెంట్ల పరిస్థితి ఏం చెప్పండి? వాళ్ళు రికమెండ్ తీసుకుంటారు ఎంబడి దేవుడి దగ్గరికి, సార్ పంపండి సార్ అర్జెంటుగా అని. కాబట్టి మనం నిజాయితీగా ఉండడమే దేశభక్తి. పక్క వాళ్ళను గౌరవించడమే, పెద్దలను గౌరవించడమే, మహిళలను గౌరవించడమే, ఉపాధ్యాయులను గౌరవించడమే దేశభక్తి. ఈ దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకోవడమే దేశభక్తి. దుర్వినియోగం చేసుకోకుండా కాపాడుకోవడమే దేశభక్తి. మనం బార్డర్స్కి వెళ్ళి ప్రాణాలు చేయాల్సిన పని లేదు. మనం మన దేశంలో, మన ప్రాంతంలో, మన ఊర్లో ఉంటూ ఇలాంటి దేశభక్తిని ప్రదర్శిస్తూ ముందుకు సాగుదాం. మన సైనికులందరికీ కూడా అండగా ఉందాం. ఓకేనా? భారత్ మాతాకి జై.